నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ఇటు ప్రజాపాలన విజయోత్సవ సభలు చేసుకుంటా ఉన్నాయి. ఇంకా పదే 53,143 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడిన నిరుద్యోగి ఉన్నారు. సో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి ఒకసారి అడిగి తెలుసుకుని పెడుతుంది. సో చెప్పండి మేడం, ఉద్యోగాలేమో 53,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీరేమని ఇచ్చారా? మీకు అన్ని ఉద్యోగాలు? నమస్తే అన్న. రేవంత్ అన్న 53,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చిరన్న ఉద్యోగాలు? ఒక్కసారి ప్లీజ్ మీరు మీ రిపోర్ట్ రిలీజ్ చేస్తే మేము చెక్ చేసుకుంటాం అన్న ఎవరికి ఇచ్చారో. మీరే నిజంగా ఉద్యోగాలు ఇచ్చుంటే మేము ఈరోజు ప్రతి ఎంపీ దగ్గరకు వచ్చి మా అప్పీల్ గురించి పార్లమెంట్ లో మాట్లాడామనేసి మేము అడగాల్సిన అవసరం లేదన్న. మమ్మల్ని ఈరోజు ఎంతకు దిగజార్చారంటే మేము ప్రతి మీటింగ్ రావాలి. ఈ రోజు బీజేపీ పార్టీ మీటింగ్ చేస్తుందంటే ఇక్కడికి రావాలి, మా అప్పీల్స్ తీసుకోండి సార్, మా గురించి మాట్లాడండి సార్ పార్లమెంట్ అని అడుగుతున్నాము. రేపు బీఆర్ఎస్ చేస్తే బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏంటన్నా? మాకు మేము ఓట్లేస్తే మీరు గెలిచారు కదన్నా, ఇప్పుడు గుర్తు రావట్లేదా అన్న మీకు? మీరు ఏమంటారు మీరు పాదయాత్ర చేసినప్పుడు వచ్చాము, మీరు బస్ యాత్ర చేసినప్పుడు వచ్చాము అంటే ఇదేనా మీరు మాకు చేయాలనుకున్నది? ఇదేనా? మీరు ఏదో ఉత్సవాలు చేసుకుంటాం అంటున్నారు. ఉత్సవాలకైతే మాకు పర్మిట్స్ లేవన్నా. మీరు ఏం ఉత్సవాలన్నా చేసుకోండి, మాకు మా ఉద్యోగాలు ఇవ్వండి అన్న. జీవో నెంబర్ 55 ని క్యాన్సిల్ చేశారు. అసలు ఎందుకు క్యాన్సిల్ చేశారనే విషయం మాకు తెలియదు. ఇప్పటిదాకా మాకేమీ నోట్ కూడా రాలేదు దాని గురించి. జీవో నెంబర్ 29 ఒక తీసుకొని వచ్చారు. ఎవరికి బెనిఫిట్ అవుతుంది అన్న జీవో నెంబర్ 29 అనేది? మీకే బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది కదా. బెనిఫిట్ అన్న, జీవో నెంబర్ 29 తో బెనిఫిట్ అయ్యేది ఉంటే మేము ఈ రోజు ఇక్కడికి ఎందుకు వస్తామన్నా? కోట్ల చుట్టూ ఎందుకు తిరుగుతాం? మాకేమన్నా సరదానా? మేము వెళ్ళి చదువుకోలేమా? గ్రూప్ 2 ఎగ్జామ్ కి ఎక్కడన్నా వచ్చి మాట్లాడితే వీళ్ళు విద్యార్థులు కాదు అంటారు. ఇద్దరు విద్యార్థులు కాదేమో అన్న, ఇక్కడ వందలాది మంది విద్యార్థులు వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళు ఇవ్వాలనుకునే అప్పీల్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు విద్యార్థులు కాదా? మొన్న సంజయ్ అన్న వచ్చినప్పుడు, మన బండి సంజయ్ అన్న వచ్చినప్పుడు వేలాది మంది విద్యార్థులు అశోక్ నగర్ కు వచ్చినారు. వాళ్ళందరూ విద్యార్థులు కాదా అన్న? రేవంత్ అన్న వాళ్ళందరూ విద్యార్థులు కాదా? ఒకసారి ఆలోచించుకోండి. మీరు 53,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు, కానీ ఎవరికి ఇచ్చారన్న మీరు ఉద్యోగాలు? ఇంతకు ముందు మాకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అన్న, హానెస్ట్ గా చెప్పాలంటే 560 నోటిఫికేషన్, 500 పైన నోటిఫికేషన్స్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. అది ఇప్పుడు మీరు ఫిల్ చేశారు. ప్రియాంక గాంధీజీ గారు ఎలక్షన్ ముందు వచ్చి మాకు 2 लाख బేరోజ్గారీ అండ్ యూత్ డిక్లరేషన్ అని చెప్పారు. యూత్ డిక్లరేషన్ ఎక్కడుంది సార్? వెర్ ఇస్ ద యూత్ డిక్లరేషన్? వెర్ ఇస్ ద బేరోజ్గారీ? మేడం 2 लाख బేరోజ్గారీ దూర్ కి బాత్ మేడం. అట్లీస్ట్ గివ్ ద దిస్ థింగ్స్ లైక్ ఏవైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఇచ్చిందో అదన్నా మాకు ఇవ్వండి సార్. అట్లీస్ట్ ఫిల్ ద నోటిఫికేషన్ జెన్యూన్లీ. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద TGPSC to conduct this exam transparent and just way. రిజర్వేషన్ మా హక్కన్నా. ఒకసారి ఆలోచించండి. ఎలా మేము రిజర్వేషన్ వద్దనుకుంటామన్నా? మా తప్ప. మేము ST SC BC కమ్యూనిటీలో పుట్టడం మా తప్ప. మేము అది మా మిస్టేక్ ఏమన్నా? వై ఆర్ వి సఫరింగ్? తెలంగాణలో ఎంత సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకుంది? మీరు ఇప్పుడు బీజేపీ సభకు వచ్చారు, మళ్ళీ బీఆర్ఎస్ సభకు పోతారు. సో ఇట్లా పోతా అంటే పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ముద్ర వేస్తారు. అలానే 100కో 10కో ఇట్లా పోయే పెయిడ్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ నిరుద్యోగులు అని చెప్పేసి కుంటుగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. పేడ్ ఆర్టిస్టులు ఎవరంటారు తెలుసా? ఎవరైతే పేడ్ గా హూ ఎవర్ జాయిన్స్ అదర్ పార్టీ ఫర్ హిజ్ ఓన్ నీడ్స్ వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అన్నాం. మేము పేడ్ ఆర్టిస్టులం కాము. పేడ్ ఆర్టిస్టులకు ఏం అవసరం అన్న? ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి పోయి ఆఫీస్కి వెళ్ళి ఇస్తాం. ఇక్కడికి ఎందుకు వస్తాం అన్న? పేడ్ ఆర్టిస్టులు అంటే నచ్చింది అనడం కరెక్ట్ కాదన్న. ఎవరు బయటకు వచ్చినా అలానే అంటారన్న. మేము వీఆర్ ఫెడ్ అప్ విత్ దిస్ మెస్. మీరు ఏమని అనుకోండి, పేడ్ ఆర్టిస్టులు అనుకోండి, మాకు పార్టీలు డబ్బులు ఇస్తున్నారు అనుకోండి, ఏదని అనుకోండి. జెన్యూన్లీ ఎలా అయితే రేవంత్ అన్న అంటారు కదా మహాభారతం గురించి, ఎలా అయితే అన్న మీరు మాట్లాడతారో ఈరోజు మేము కూడా అదే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాం. మేము భగవంతుని నమ్ముతామన్నా. ఇక్కడ ఎవరం పేడ ఆర్టిస్టులం కాము. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో మేము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎంపీలు లేరు కాబట్టి, బీజేపీలో ఎంపీలు ఉన్నారు కాబట్టి వీ వాంట్ దిస్ థింగ్ అబౌట్ జీవో 29 వైలేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది పార్లమెంట్ లో మాట్లాడాలని మేము అనుకుంటున్నాం. మాట్లాడాలన్నా దిస్ నీడ్ టు బి స్పెల్డ్. అసలు దీన్ని మాట్లాడకపోతే మాకు జస్టిస్ అనేది జరగదన్నా. ఇన్ని డేస్ మేము సిన్స్ 4 months అన్న కోర్టులకు తిరుగుతున్నాం. మా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టామన్నా. ఇందులో మేము ఎలా వదులుకుంటాం? నిన్న సుప్రీం కోర్టు మాకు ఒక వర్డిక్ట్ ఇచ్చిందన్న. ఏంటంటే కేసు డిస్మిస్ చేసింది. జీవో నెంబర్ 29 కేసులో దమ్ము లేకపోతే మేము ఎందుకు 4 months నుంచి తిరుగుతాం? ఎందుకు సుప్రీం కోర్టు మాకు ఇంకా ఈ కేసు గురించి ఎందుకు ప్రొలాంగ్ చేస్తుంది? రేవంత్ అన్న ప్లీజ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు స్పీక్ ఆన్ దిస్ అన్న. ఇప్పటికి కూడా రేట్ అవ్వలేదు అన్న, మీరు రిజల్ట్ ఇవ్వలేదు. ఒక్కసారి మా అప్పీల్ ని మీరు ఎట్లాగైనా కన్సిడర్ చేస్తారనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు కూడా ఉన్నారు. బీజేపీకి 8, కాంగ్రెస్ కూడా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసిరా మీరు?
అన్న మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ఎంపీల దగ్గరికి వెళ్ళాం, ప్రజాభవన్ లో మా అప్పీల్స్ కూడా ఇచ్చామన్నా. బట్టి విక్రమార్క సార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కలిసాం, చాలా మంది మినిస్టర్స్ ని కలిసాం, చాలా మందిని కలిసామన్నా. కాకపోతే హానెస్ట్లీ స్పీకింగ్ we didn't felt like we got justice from their end. వాళ్ళు మాకు జస్టిస్ చేస్తే మేము ఇలా ఈ రోజు ఈ టైంలో మేము ఈ సభకు వచ్చి మేము అప్పీల్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదన్న. నేను ఒక్కదాన్ని కాదు, మెనీ పీపుల్ దే హ్యావ్ కమ్ హియర్ టు గివ్ దేర్ అప్పీల్స్. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి రాహుల్ గాంధీజీ, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ దట్ యు ఆర్ లిజనింగ్ టు దిస్ సార్. You have, like, you will be claiming all the way that rule of reservation to be implemented all over India, sir. But in Telangana, where your government is ruling, rule of reservation is getting encroached. I'm expecting that you will be speaking on this issue, sir. ఇంకోటి అంటే మీ నిరుద్యోగులకు సంబంధించి ఎన్ని సమస్యలు ఉంటాయి అంటే ఏమో ప్రతిపక్ష పార్టీ కావచ్చు, వేరే వేరే పార్టీలు కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం గురించి అట్లా లేదు ఇట్లా లేదు అని చెప్పి చెప్తాను. అంటే ఈ ప్రాబ్లమ్స్ అని పక్కన పెట్టి సో ఈ విధంగా దీని గురించి మాట్లాడితే మీరేమో తెలంగాణ తల్లి విగ్రహం గురించి అన్న, తెలంగాణ తల్లి ఒకటన్నా, తెలంగాణ తల్లిని చూస్తే మనకు ఒక దేవత గుర్తొస్తుంది అన్న. తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డ దేవతేనన్న. అలాంటిది తెలంగాణ అసలు అక్కడ కనిపిస్తుంది అన్న. అండ్ అనదర్ థింగ్, వీ డోంట్ వాంట్ టు గెట్ మచ్ పొలిటికల్ అన్న. జస్ట్ వీ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ జీవో నెంబర్ 29. ఎందుకంటే ఏం మాట్లాడినా ఏది మేమేం చెప్పినా మా మీద నోటీసులు వస్తాయి, మమ్మల్ని ఏదో సస్పెన్షన్ జరుగుతాయి. ఇవన్నీ మా వల్ల కాదన్న, తట్టుకోలేము. ఆల్రెడీ మేము ఎగ్జామ్లు రాసుకోవాలి. మీకు తెలుసు చాలా మంది మీద కొన్ని కేసెస్ బట్టి కూడా వాళ్ళను లోబలేశారు. సో వీ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ దిస్ అన్న. జస్ట్ మై కన్సిడరేషన్ ఈస్ ఆల్ అబౌట్ జీవో నెంబర్ 29. థ్యాంక్ యూ.